వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేద విధానంలో అద్భుతమైన ఇన్స్టెంట్ రిలీఫ్గా చెప్పబడే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం వాటి వివరాలను. ప్రస్తుతం మనం విశాఖలోని గోపాలపట్నం కొత్తపాలెం కరవేల్ నగర్లో ఉన్న గుణ ఆయుర్వేద హాస్పిటల్స్లో డాక్టర్ కమలాకర్ గారితో ఉన్నాం. మాట్లాడదాం ఆయనతో. నమస్కారం సార్. నమస్తే సార్. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేద విధానంలో ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని అంటున్నారు. సో పెయిన్ కిల్లర్స్తో పని లేకుండా వీటిని యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఆ డీటెయిల్స్ చెప్పండి సార్. మెయిన్లీ ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళు ప్రైమరీ స్టేజ్లో అంటే ఫస్టే స్టార్టింగే పెయిన్ వచ్చేటప్పుడు ఆ పెయిన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల చిట్కాలు ఉంటాయండి. అవి ఏంటంటే ఫస్ట్ ఆవ నూనె మీ ఇంట్లో దొరుకుతుంది. ఈ ఆవ నూనెని కొద్దిగా బాగా మరిగించేసి అందులో కొద్దిపాటి కర్పూరం, ముద్ద కర్పూరం వేసేసి, అంటే మరిగించి కిందకి దించిన తర్వాత కర్పూరం వేయండి. వేసేసి బాగా కలిపేసి మోకాళ్ళకి అప్లై చేసుకొని రాత్రి అంతా ఉంచుకోండి. ఇది ఫస్ట్ చిట్కా. దీని ద్వారా పెయిన్ అత్యంత తొందరగా కంట్రోల్ అయిపోతుంది. అట్లానే వావిలాకు అని మీకు బయట దొరుకుతుంది. ఈ గర్భిణీలకు స్నానం చేయించేటప్పుడు, అంటే పురటాలకు స్నానం చేయించేటప్పుడు యూజ్ చేస్తారు. ఈ వావిలాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిపాటి నీళ్ళల్లోని బాగా మరిగించాలి. బాగా మరిగించేసి దాంతో ఈ ఆయిల్ రాసిన తర్వాత కాపడం పెట్టుకోండి. అంటే రాత్రి అంతా ఉంచుకొని ఎర్లీ మార్నింగ్ కాపడం పెట్టుకుంటే ఈ నొప్పి అనేది మంచిగా ఉపశమనం పొందుతారన్నమాట. అట్లానే కొన్ని మెడికేటెడ్ పేస్ట్స్ ఉంటాయండి. అంటే కొన్ని రకాల చూర్ణాలు వీటితోని కొన్ని పేస్ట్ తయారు చేసి పట్టీలు వేస్తూ ఉంటామండి. అటువంటి దాంట్లో కొన్ని పట్టీలు అనేవి తక్షణ ఉపశమనం అంటే ఇప్పుడు సపోజు ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నారు, మీకు విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉంది, అప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి పట్టీలు అనేవి చాలా వరకు ఆ పెయిన్ని సబ్సైడ్ చేయగలుగుతుంది. అంటే ఇన్స్టాంట్గా సబ్సైడ్ చేయగలుగుతుంది కానీ పెర్మనెంట్ సొల్యూషన్ కాదండి అది. అంటే అప్పటికప్పుడు పెయిన్ కంట్రోల్ అవ్వడానికి. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలామంది పట్టీ వైద్యం అని చెప్పి కొన్ని రకాల పట్టీలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో అది ఓన్లీ ఇన్స్టెంట్ రిలీఫ్ అని అంటారా? అవునండి. అంటే అప్పటికప్పుడు పెయిన్ కంట్రోల్ చేయడానికి, పూర్తిగా ఉపశమనము అంటే కాదండి. అంటే అప్పటికప్పుడు పెయిన్ ఇన్స్టాంట్ రిలీఫ్ చేయడానికి. అందులో కూడా ఈ నేను చెప్పిన ఆవ నూనె, తర్వాత కర్పూరము, కొన్ని మెడికేటెడ్ పౌడర్స్ని కలుపుతారండి. దీని ద్వారా కూడా అప్పటికప్పుడు ఉపశమనం అయితే వస్తుందండి. ఓకే. సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇన్స్టెంట్ రిలీఫ్గా మీరు పట్టీ వైద్యం ఏదో చెప్పారు. సో అది మనం ఇప్పుడు చూడొచ్చా? చూడొచ్చండి. ఇప్పుడు అది ఎట్లా వేసుకోవాలి, వాటర్ ప్రూఫే ఉంటుందండి అది. ఒకవేళ వాటర్ తగిలినా కూడా అదేమి పడిపోదు, నార్మల్గానే ఉంటుంది. ఒక 3-4 డేస్ వరకు ఉంచుకోవచ్చండి, పర్వాలేదు. ఓకే. జస్ట్ ఈ పట్టీలు కానీ మెడికేటెడ్ పేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి ఆవ నూనె, కర్పూరం, కొన్ని రకాల పౌడర్స్ చేసి తయారు చేస్తారండి. దీన్ని ఏం చేయాలంటే ఇన్స్టాంట్ రిలీఫ్ గురించి మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో, కొంతమందికి ఈ ప్లేసుల్లో పెయిన్ ఉంటుందండి, ఇట్లా నొక్కితే సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ చూసుకొని ఎక్కడైతే మీకు పెయిన్ ఉంటుందో అక్కడ వేసుకుంటే బెస్ట్. అంటే ఈ మెడికేటెడ్ పేస్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు పెయిన్ ఉన్న దగ్గరికి రావాలండి. ప్రస్తుతం ఈ పేషెంట్కి సపోజ్ ఇక్కడ పెయిన్ ఉన్నది అనుకోండి, జస్ట్ మీరు ఏం లేదండి, జస్ట్ ఇట్లా వేసేసి ఇట్లా అతికించడమే. ఇది కూడా వాటర్ ప్రూఫేనండి. ఇది ఒక 2-3 డేస్ ఉంటుంది. జస్ట్ మీకు ఇన్స్టాంట్ రిలీఫ్ గురించి అండి, పెయిన్ నుండి వెంటనే ఉపశమనం పొందడానికి ఇటువంటి పట్టీలు మనకి ఇప్పుడు మార్కెట్లో ఇది గోస్వామి ఆయుర్వేదిక్ పట్టీ అని దొరుకుతూ ఉంటుందండి ఎక్కడైనా. మీరు ఎక్కడైనా తీసుకొని మీకు ఇన్స్టాంట్ రిలీఫ్ గురించి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు ఇంతగా వేధించడానికి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇందుకు కారణం ఏంటంటారు? అంటే ఎక్కువ పని చేయడం అండి ఒకటి. అంటే తనకి మించిన పనిని ఎక్కువ చేస్తూ ఉండడము, ఎక్కువ నిలబడే వారికి రావడము, తర్వాత ఒబేసిటీ పేషెంట్స్కి ఎక్కువగా వస్తాయి. ఈ స్త్రీలలో గర్భాశయం తీసిన తర్వాత కూడా ఈ మోకాళ్ళ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నామండి ఇప్పుడు. సరే, ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన డైట్ అనేది ఏమైనా ఉంటుందంటారు? అంటే కొన్ని రకాల పదార్థాలు తింటే శరీరానికి వాతవ చేస్తుందని సంథింగ్ ఏదో. మెయిన్లీ దుంప కూరలు ఎక్కువగా తినకూడదండి.
అట్లానే వేపుడు కూరలు ఎక్కువగా తినకూడదండి. ఈ 2 పదార్థాలని ఈ మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళు తగ్గించుకుంటే చాలా మంచిదండి. అట్లానే ఈ మెయిన్లీ ఫిమేల్స్ ఎవరైతే ఉంటారో ఈ వంట చేసేటప్పుడు కానీ పనులు చేసేటప్పుడు కానీ ఈ మోకాల నొప్పులతో బాధపడేవారు సాక్స్ ఉంటుందండి, నీ సాక్స్ అంటే నీ క్యాప్ కాకుండా నీ సాక్స్ ఉంటుందండి. అవి వేసుకొని పని చేసుకుంటే ఫర్దర్గా ఆ డిసీజ్ అనేది లోపల ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అంటే కొద్దిగా స్ట్రెంగ్త్ ఇస్తుంది, బోన్ టచ్ అవ్వకుండా కొంతవరకు అది కాపాడుతూ ఉంటుంది. సరే, ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనుకుందాం, లేదంటే సెకండ్ స్టేజ్ అనుకుందాం, మోకాలు నొప్పులతో ఉండేవారికి వాకింగ్ చేయకూడదు అంటారు. వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయకూడదు అంటారు. అది కరెక్టేనా? చేయొచ్చా, చేయకూడదు? అంటే ప్రొలాంగ్ వాకింగ్ చేయకూడదండి, గంటలు తరబడి చేయకూడదు. దీనికి వాకింగ్ స్టైల్ ఎట్లా ఉండాలి అంటే ఒక 15 మినిట్స్ వాకింగ్ చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవాలండి. ప్రొలాంగ్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పెడతాయండి. వాకింగ్ చేయొచ్చు కానీ గ్యాప్ ఇవ్వాలన్నమాట. అంటే రెస్ట్ పీరియడ్ ఎక్కువగా ఉండాలి, వాకింగ్ పీరియడ్ అనేది తక్కువగా ఉండాలి. ఇట్లా చేసుకుంటూ ఉంటే బాడీ కూడా యాక్టివిటీలో ఉంటాయి, ఆ ముడుకులు కూడా ప్రాపర్గా స్పందిస్తాయి అన్నమాట. లేదు అనుకుంటే ఇబ్బంది పెట్టేస్తాయి. సో మోకాల నొప్పులతో ఎవరైతే సతమతం అవుతున్నారో స్టార్టింగ్ స్టేజ్లో ఉండి, సో అటువంటి వారికి మీరు చెప్పే ఈ టిప్స్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ ఈ పట్టీకి సంబంధించి ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మోకాల నొప్పులకు కావాల్సిన అంటే ఏ ట్రీట్మెంట్స్, రెమెడీస్ ఏ విధంగా చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.